అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఎట్లకేలకు వర్షాలు అయితే తగ్గినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో షూట్ చేసే టైంకి అయితే ఫుల్ ఎండ, మధ్య మధ్యలో మబ్బులు పడుతున్నప్పుడు కొంచెం క్లౌడీగా అంటే నీడ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఎండ కొడుతుంది, రెండు రకాలుగా అనమాట. సడన్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి అయితే పెద్ద గాలి దుమ్ములాగా పెద్ద గాలి వచ్చింది. అసలు బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద సౌండ్ వచ్చింది. గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయిందనమాట. నేను వీడియో తీస్తున్నప్పుడేమో ఇలా ఉంది, నీడ వచ్చి మళ్ళీ ఎండ వచ్చింది. వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి అయితేనేమో పెద్ద గాలి దుమ్ములాగా వచ్చింది. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వర్షం వస్తుందేమో చెప్పలేము, ఎందుకంటే వాతావరణం అలా చేంజ్ అవుతూ ఉంది. ఈరోజైతే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అంటే రోజు చేసుకునే పనుల కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇదైతే నిన్న నైట్ అనమాట. నేను మా బాబు కలిసి కష్టపడి కిడ్డీ బ్యాంక్ అయితే ఓపెన్ చేశాము. చాలా రోజుల నుంచి ఇంట్లో ఎక్కడ దొరికితే అక్కడ చేంజ్ అంతా తీసుకొచ్చేసి ఈ కిడ్డీ బ్యాంక్లో అయితే నింపేశాము. ఆల్మోస్ట్ ఈ కిడ్డీ బ్యాంక్లో నింపబట్టి 2 years అయిందనమాట. అంటే 2 years బ్యాక్ మా బాబు వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే స్పెషల్ అని చెప్పేసి అందరికీ ర్యాబిట్ కిడ్డీ బ్యాంక్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఎక్కడ చేంజ్ దొరికినా ఆ చేంజ్ అంతా పట్టుకుపోయి అందులో వేసేసాను. అంటే బాబుకి ఇచ్చారు, కానీ బాబు కంటే నేను ఎక్కువ యూజ్ చేశాను అనమాట. కిడ్డీ బ్యాంక్లో ఎక్కడ మనీ ఉన్నా అవన్నీ తీసేసి అందులో వేయటం అయితే చేశాను. అది లాస్ట్కి అయితే నిండిపోయిందనమాట. లాస్ట్లో మా బాబు అయితే దాంట్లో నోట్లు కూడా వేశాడు. 500, 100s అట్లా కూడా వేశారు. ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరైనా ఇస్తే అవన్నీ తీసేశారు. అవైతే నేను ఫస్ట్ తీసి పక్కన పెట్టాను, ఎందుకంటే నైట్ టైంలో కదా ఫ్యాన్ కింద ఎగిరిపోతాయని చెప్పేసి అవైతే తీసి పక్కన పెట్టాను. చేంజ్ అయితే ఇవి అనమాట. నేను కలెక్ట్ చేసిన చేంజ్ అయితే ఇన్ని ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కౌంట్ చేయలేదు. కౌంట్ చేస్తే ఎంత వస్తుందో తెలియదు. మీరేదో ఒక గెస్ చేయండి. ఖచ్చితంగా నేనైతే కౌంట్ చేసి ఎంత వచ్చిందో చెప్తాను. గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళలో ఎవరు కరెక్ట్గా, అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా నియర్ బై ఎంత చెప్తారు, వాళ్ళకి చెప్పిన దానికి నియర్ బై ఉంటుందా లేదా చూద్దాము. నేనైతే 500 అలా వస్తాయని అనుకుంటున్నాను. 500 to 600. మీరు కూడా ఒక నెంబర్ అయితే చెప్పండి, కింద అయితే కామెంట్ చేయండి. చూద్దాము ఎవరి కేసు కరెక్ట్గా ఉంటుందో. ఇందులో అయితే 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్, ఎక్కువ అయితే 2 రూపీస్ 1 రూపీ కాయిన్సే ఉన్నాయి. 5 రూపీస్ 10 రూపీస్ వాటితో కలిపితే కంపేర్ చేస్తే అన్నీ కలిపి సగం ఉంటాయి అనమాట. 1 రూపీ 2 రూపీస్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో సగము 10 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంటున్న కాయిన్స్ అన్నీ తీసుకొచ్చి అందులో అయితే వేశాను. అంటే నేను ఎప్పుడైనా కిడ్డీ బ్యాంక్ మనీ అనేది ఏంటంటే రొటేట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే కిడ్డీ బ్యాంక్ అంతకుముందు ఒక కిడ్డీ బ్యాంక్ అయితే ఓపెన్ చేశాను. అందులో ఉన్న కాయిన్స్ అన్నీ యూస్ చేయలేదు, కొన్ని అయితే పక్కన పెట్టాను. అవి మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేశాను. మళ్ళీ ఇందులో కాయిన్స్ అన్నీ దేనికి యూస్ చేస్తానో ఏంటనేది తెలీదు. అవి మళ్ళీ వేరే ఎక్కడైనా షిఫ్ట్ చేస్తానో లేదో తెలియదు, ఎందుకంటే కొన్ని కాయిన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని అయితే నేను సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. అది కిడ్డీ బ్యాంక్ అనమాట. ఇదేమో చిన్న మనీ ప్లాంట్ అయితే పెడదాము హాల్లో అని చెప్పేసి బాటిల్కి అయితే మా బాబు కష్టపడి, నిన్న వీడియో చూస్తుంటే తెలుస్తుంది, దానికైతే వాడు పెయింట్ వేశాడు. ఆ పెయింట్లో డ్రై అయినాక ఉంటుందో ఉండదో అనుకున్నాను, కానీ వాటర్ పోసేసరికి మొత్తం కరిగిపోయిందనమాట. నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అది పెయింట్ వేసాక ఎలా ఉంది బాటిల్ అనేది. ఇప్పుడైతే ఇలా ఉందనమాట. జస్ట్ వాటర్ ఫిల్ చేస్తుంటేనే మొత్తం పెయింట్ అంతా కరిగిపోయింది. ఇంకా అదంతా కరిగిపోతుంది కదా అనేసి క్లీన్ చేసి ఇంకా అందులో వాటర్ ఫిల్ చేసి ఒక కొమ్మ అయితే కూర్చొని అనమాట. మనీ ప్లాంట్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎలా చేసినా సరే అందులో వేర్లు వస్తాయి, చెట్టు అయితే పెద్దగా అయిపోతుంది. నేను ఈ మనీ ప్లాంట్ కొని కూడా ఆల్మోస్ట్ 4 years అవుతుంది. అంటే ఈ కొమ్మ కాదు, నేను కొన్న మనీ ప్లాంట్కి ఒక్కటే చిన్నది కొన్నాను. అప్పుడు దానికి ఒక 5-6 లీవ్స్ ఉంటాయి. అంత చిన్న మనీ ప్లాంట్ని నేను ఇట్లా సపరేట్ చేస్తూ చాలా చెట్లు అయితే చేశాను. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే మా హస్బెండ్కి ఆ చెట్లు తీసుకురావడం కష్టమైపోయి ఇంకా పెద్ద కొమ్మ అనమాట, చాలా పెద్ద కొమ్మ. డోర్కి 2 sides హ్యాంగ్ చేసినా కూడా ఇంకా పాడుంది. అంత పెద్ద కొమ్మని అయితే కట్ చేసేసారు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ పెంచాలన్నమాట. అది ఆ ప్లాంట్ గురించి. ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా
కిచెన్లో ఎగ్జాస్టర్ హోల్ ఉంటుంది కదా, ఎగ్జాస్టర్ హోల్కి అవుట్ సైడ్ అనమాట. చూడండి ఉడత. నేను మా బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వడానికని లాక్ వేసి వెళ్ళాను. నేను లాక్ తీయడానికి చూసేలోపు ఈలోపు ఉడత అందులోంచి బయటకు వస్తుంది. ఇంకా లక్ ఏంటంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి లోపలికి పోవడానికి అయితే లేదనమాట. ఓన్లీ అక్కడ వరకే ఉండడానికి ఉంది, లోపలికి పోవడానికి అయితే లేదు. ఆ హాల్లోంచి ట్రై చేసినట్టుంది వెళ్ళడానికి, కానీ దానికి అవ్వలేదు. ఇంకా నన్ను చూసి బయటకు వచ్చేస్తుంది. నేను ఇంకా షాక్ అనమాట. జస్ట్ అలా లంచ్ బాక్స్ ఇచ్చి అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయిందనమాట నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి 3-4 ఉడతలు చుట్టూ. నేను ఇట్లా ఇటు పక్క వీడియో తీసే టైంకి అయితే 3 ఉడతలు ఉన్నాయి. నా పక్క నుంచి ఇంకొక ఉడత పిల్ల వెళ్ళింది. 4 ఉడతలు అయితే నా ఇంటికి పెద్ద ప్లాన్ చేశారనమాట. పెద్ద స్కెచ్చే గీశారు. లోపలికి వెళ్ళి అలా ఫుడ్ అంతా గెలికేద్దాం అనుకున్నారు, కానీ ఎగ్జాస్టర్ క్లోజ్ అయ్యింది కాబట్టి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక నన్ను చూసి పారిపోయారు. ఇంకా ఇదైతే నేను పిచ్చుకల కోసం అయితే ట్రై చేశాను. ఇందులోకి పిచ్చుకలు వస్తాయా రాదా అనేది అయితే సెకండరీ. ఫస్ట్ అయితే ట్రై చేశాను. ఈ పిచ్చుకల కోసం కూడా నేను ఎందుకు ఇది కడుతున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఎందుకంటే మా బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉందన్నమాట. ఆ హోల్ అనేది అవుట్ సైడ్కి ఉంది. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఒక లేయరు గోడ ఉందన్నమాట. ఆ గోడల నుంచి లోపలికి వస్తున్నాయి అన్నమాట పిచ్చుకలు. ఇంకా అవి రాకుండా ఇట్లా ఒక్కొక్క చిన్న హౌస్ లాగా అరేంజ్ చేస్తే అవి ఇందులో ఉండిపోతాయి కదా, ఇంట్లోకి రావు కదా అన్నట్టుగా నేనైతే ఇదైతే ప్లాన్ చేశాను. మరి ఇందులోకి వస్తాయా రావా, ఇది అట్లానే వర్షానికి నానిపోతుందో లేదో తెలీదు. నేనైతే దాంట్లో కొంచెం కొబ్బరి పీచు అవన్నీ ఉంటే అవన్నీ పెట్టి చేశాను. ఫస్ట్ అయితే కొబ్బరి పీచు ఒకటి పెడదాం అనుకున్నాను. ఇంకా నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి చిప్పు ఉంది కదా, అందులో పెట్టి కొబ్బరి పీస్ వేసి ఇంకా అందులో కొంచెం రైస్ గింజలు అయితే వేశాను. ఇంకా అవి చూసన్నా అవి తినడానికన్నా వెళ్తాయి, వెళ్ళినప్పుడు వాటికి కంఫర్ట్గా అనిపించి ఇంకా దాన్నే హౌస్ లాగా ఫీల్ అయిపోయి అక్కడే ఉంటాయి కదా, ఇంకా గోడకి హోల్ పెట్టావు కదా అనేసి ప్లాన్ చేశాను. మరి చూడాలి వాటికి ఈ హౌస్ నచ్చుతుందో నచ్చదో. నేనైతే ఇక పిచ్చుకల కోసము సపరేట్గా హౌస్ ఇది నచ్చకపోతే, ఇది వాటికి సెట్ కాకపోతే వేరేదైతే ఆర్డర్ పెడదామని చూస్తున్నాను. ఎందుకంటే అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి వస్తే నాకేం ప్రాబ్లం లేదులే, కానీ ఎప్పుడైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఇంకా అవి ఇంట్లోకి వచ్చేసి అంత ఖరాబ్ చేస్తాయని చెప్పేసి ఇంకా ప్రాబ్లం అనమాట. చెప్పాను కదా, ఇదనమాట హోలు. అవుట్ సైడ్కి ఇన్సైడ్కి కనెక్టింగ్ లాగా ఉంది. కొంచెం ఒక లేయరు ఏదో వేసి కవర్ చేశారు. మేము అంత అబ్జర్వ్ చేయలేదు. అది రోజు కొడతా ఉంటే సౌండ్ వస్తుంది ఏంటా అని చూస్తే ఇంత పెద్ద హోల్ అనమాట. ఆ లేయర్ని పొడిచి ఇక లోపలికి రావడానికో, లేకపోతే దాన్ని హౌస్ లాగా చేసుకోవడానికో, లేకపోతే ఇంట్లోకి రావడానికి యాక్సెస్ కోసమో ఏమో తెలియదు, కానీ పెద్ద హోల్ అయితే చేసేసాయి. అవి ఇంట్లోకి రాకుండా వాటికి డిస్టర్బెన్స్ మాకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఆ ఇల్లు అయితే అరేంజ్ చేశాను. మరి వాటికి నచ్చుతుందో నచ్చదో అది ఈసారి ఆ హోల్లోకి వచ్చినప్పుడు వీడియో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. నేను చాలాసేపటి నుంచి ట్రై చేశా, కానీ అది కరెక్ట్గా నేను వచ్చే టైంకి పారిపోతుంది. సౌండ్ అయితే విపరీతమైన సౌండ్ చేస్తుంది అనమాట. అంటే గోడకి బొక్క పెడుతున్నప్పుడు చాలా పెద్ద సౌండ్ చేసుకుంటూ బొక్క పెడుతుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట దానికి హోల్ చేయటము. 1 డేలోనే ఇంత పెద్ద హోల్ చేసింది. చూడాలి మరి ఏం చేస్తుందో అది. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.